వివిఐటిలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు వాడుక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకొని అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక వివిఐటి సంయుక్త నిర్వహణలో తెలుగు భాష దినోత్సవం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత వాడదేవు సుందర్రావు, సంస్కృతి గుంటూరు వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు పెడికిటి మల్లికార్జునరావు హాజరయ్యారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదానాన్ని సామాన్యులకి చేరువ చేసేందుకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు రమణ తెలుగు భాషని కీర్తిస్తూ పాడిన పాటలు అలరించాయి. అనంతరం వక్తల్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. తెలుగు ఇది తేనెలుపు తెలుగు, నా భాష తెలుగు అది నా ఇంటి వెలుగు, నా భాష తెలుగు అది నా ఇంటి వెలుగు. ఏదైనా ఒక భాష ప్రపంచ భాషగా వర్ధిల్లవలసి ఉంది అనంటే, ఏదైనా ఒక భాషకి ప్రపంచ భాష పొందడానికి అర్హత ఉంది అనంటే, ఏదైనా ఒక భాష సర్వలక్షణ సంపూర్ణమైన భాషని చెప్పవలసి వస్తే, ఏదైనా ఒక భాష అనంత శబ్దాలతో నిండిన అపూర్వమైన అపురూపమైన భాషగా మనం పేర్కొనవలసి వస్తే అది మన తెలుగు మాత్రమే. అది మన తెలుగు మాత్రమే. ఇంత గొప్ప భాష ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇది గొప్ప భాష. ఎంత తెలుగు సినిమాలతో పాటు కాస్త తెలుగు పుస్తకాలు చదవటం మొదలుపెట్టండి. మన లైబ్రరీలు చాలా ఉన్నాయి. మీకు చాలదంటే ఎన్ని తెప్పిస్తాం. కాస్త పుస్తకాలు, తెలుగు పుస్తకాలు అప్పుడప్పుడు చదువుతూ ఉండమ్మా. గొప్ప భాషనంటే ఏ భావం చెప్పడానికైనా ఈ భాషకి మించినంతటి గొప్ప భాష ఇంకొకటి లేదు. పుస్తకంలో ఒక జీవితకాలం ఒకళ్ళు సంపాదించిందంతా వచ్చేస్తుంది. సో అది తెలుగు భాష కూడా అయితే ఇంకా బాగుంటుంది, మనకు మనసులోకి ఎక్కుద్ది అనమాట.